అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఛానల్కి పునర్స్వాగతం. మేము బృందావన్ గార్డెన్ని సందర్శించిన తర్వాత అక్కడి నుంచి మా ప్రయాణం కొనసాగించాము. 11 గంటలకి బయలుదేరి 4:30 గంటల ప్రయాణం తర్వాత బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ని సందర్శించాము. బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం భారతదేశంలోనే అతిపెద్దదిగా గుర్తించబడినది. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఇది ఉంది. దీన్ని 1970లో స్థాపించడం జరిగింది. అలాగే 1974లో జాతీయ ఉద్యానవనంగా దీన్ని ప్రకటించారు. 2002లో బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్గా మరియు జంతు ప్రదర్శనశాలగా ఒక ఉద్యానవనంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే. ఈ జూలాజికల్ పార్కులో సఫారీ ఉంది, జూ ఉంది, అలాగే బటర్ఫ్లై పార్క్ ఉందండి. మేము సఫారీ బుక్ చేసుకున్నాము. ఏసీ నాన్ ఏసీ 2 బస్సులు ఉంటాయి. మేము నాన్ ఏసీ బుక్ చేసుకున్నాము. మనిషికి 450 రూపాయలు పడింది. బస్సులో ప్రయాణం చేస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య మృగాలను అలాగే జంతువుల్ని మనం చూడవచ్చు. సఫారీకి వచ్చి సప్ప అయిపోయాం. వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం. గూదేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింక నడుగుదాం. అడివంతా రంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం కళ్ళ విందుగా పైత్యాల పండగ. కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి. చూడు మహారాజా రానా తోడు సాగని మరి సరదాల గారడే. జింగు చక్కు జింగు చక్కు చా చక్కు జింగు చక్కు జింగు చక్కు చా.
జంట చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో నేలమ్మ తప్ప తాగెనో ఎముల తప్పిపోయెనో మేఘాల కొంగ పట్టుకో తూలేటి నడక నాపుకో ఓయమ్మో మాయమ్మో దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా Jingle chaka jingle chaka jump, chaka jingle chaka jump. ఏ గోపాల బాల ఓయ్ ఆపర ఈ కోల ఈ కైపు ఊపర ఉయ్యాల పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరే Jingle chaka jump, chaka jingle chaka jump. సాగని మరి సరదాల గారడే Jingle chaka jump, chaka jingle chaka jump. ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓశిలనే అయినా తుడిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తగులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథనేనుగా గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట
గోవింద రాధ రాధ